అనగనగా రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే ఒక పేదవాడు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తుండేవాడు. తాను కూలి పనికి వెళుతుండగా భార్య ఒక ధనవంతుని ఇంట్లో పనిచేస్తూ ఉండేది. నేనన్నీ వండి సిద్ధంగా ఉంచాను. నువ్వు వెళ్లేటప్పుడు సత్తి కట్టుకునెళ్ళు. నేను పనికెళ్తన్నా. ఈరోజు జీతాలిచ్చే రోజు. ఈసారైనా పూర్తిగా జీతం ఇస్తుందా మీ యజమానురాలు? లేక ఏమైనా కోత పెడుతుందా? ఆమె చేతికి డబ్బిచ్చే వరకు తెలీదు ఎంత ఇస్తుందనేది. అయినా ఏ రోజు పూర్తిగా జీతం ఇచ్చింది కనుక అది సరిగ్గా చేయలేదు, ఇది నీ వల్లే పాడైందని ఎప్పుడు ఏదో ఒక సాకుతో జీతం తగ్గించే ఇస్తుంది. అలాంటి వారి దగ్గర పనిచేయడం దేనికి? మానేమని ఎన్నిసార్లు చెప్పినా వినవో, జీతం కూడా సరిగ్గా ఇవ్వరు. మరేడ్సేమంటావు? నీకా వారం పనుంటే మరో 2 వారాలు పనుండదు. నేను పనిసేయబట్టే ఇంటికి ఎటువంటి లోటు లేకుండా నడుస్తోంది. సరే, సమయం అయింది, నేనెళ్తన్నా. అలా కమల పనికి వెళుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి త్వరగా రమ్మని? రాత్రి తిన్న అంట్లు అలాగే ఉన్నాయి. త్వరగా కడిగి పలహారం వండు, ఆకలేస్తోంది. సమయానికే వచ్చాను కదమ్మా. అయినా సిటికలో అన్నీ శుభ్రం చేసి ఇస్తా, ఉండండి. త్వరగా కానిచ్చి ఇల్లు కూడా శుభ్రం చెయ్యి. ఏం పనిచేస్తావో ఏంటో. ఏంటా ఊడవడం? సరిగ్గా ఊడువు. చూడు, ఎక్కడ మట్టి అక్కడే ఉంది. సరిగ్గా శుభ్రం చేయడం కూడా రాదు. ఎందుకు పనిలోకొస్తావో ఏంటో. అట్ట కోపడమాకండమ్మా. చేస్తన్నాగా, ఇంత చక్కగా పనిచేస్తున్నా ఎప్పుడూ తిడతానే ఉంటారు. నిన్ను తిట్టడానికి నాకేమీ పనిలేదనుకున్నావా? ఊడ్చింది చాలు, వెళ్ళి పప్పు రుబ్బు. అలా ఇంట్లో పనులన్నీ కమలే చేస్తూ ఉండేది. శాంత పైనుంచి చెప్పడం తప్ప పనిలో ఏమాత్రం సాయం చేసి పెట్టేది కాదు. అలా సాయంత్రం వరకు పనిచేసి, అమ్మా పని మొత్తం అయిపోయింది, ఇక ఇంటికెళ్తున్నా. అది ఏంటి నసుగుతున్నావ్? వెళ్లేదానివి వెళ్ళొచ్చుగా. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళదామా అని చూస్తూ ఉంటావు. అది కాదమ్మా, ఈరోజు జీతమిచ్చే రోజు కదా, ఇస్తే తీసుకుని వెళ్దామని అడుగుతున్నా, అంతే. ఇది మాత్రం బాగా గుర్తుంటుంది. ఇదిగో మొత్తం 8 వరహాలు. ఒక్కసారి లెక్క చూసుకో. అదేటమ్మా, మొత్తం 10 వరహాలు కదా. ఈసారి నా వల్ల మీకు ఎటువంటి నష్టం జరగలేదు కూడా. ఆయన ఎందుకు తగ్గించేస్తున్నారు? దయచేసి 2 వరహాలు కూడా ఇప్పించేయండమ్మా. ఏంటి కమలా, అప్పుడే మర్చిపోయావా ఏంటి? వారం క్రితం అయ్యగారు తీసుకొచ్చిన మిఠాయిలు ఇంటికి తీసుకెళ్లావుగా. వాటికి డబ్బులెవరిస్తారు? మీ నాన్న సంపాదించింది ఇక్కడేమైనా ఉందనుకున్నావా? ఆ మిఠాయిలు నాకు అయ్యగారి ఇంటికి తీసుకెళ్ళమని ఇచ్చారమ్మా. దానికి కూడా మీరు డబ్బులు వసూలు చేస్తే ఎట్టాగమ్మా? అవన్నీ నాకు తెలీదు. అటువంటి మిఠాయిలు నువ్వు బయట కొనాలంటే కనీసం 4 వరహాలైనా అవుతుంది. నేనింకా నీ దగ్గర 2 వరహాలే తీసుకున్నా. ఇక చాలేగాని వెళ్ళెళ్ళు. అప్పుడే వచ్చిన శాంత భర్త అది విని, ఏమిటే శాంత నువ్వు చేస్తోంది? నేనిచ్చిన మిఠాయిలకు డబ్బులు వసూలు చేస్తావా? ఇదిగో కమలా, ఈ 2 వరహాలు కూడా తీసుకువెళ్ళు. ఏమిటే, నీకసలు బుద్ధుందా? అటువంటి పేదవారిని ఇబ్బంది పెడతావు. 2 వరహాలు మిగుల్చుకుని ఏం చేద్దామని? అలా మీరు వెనకేసుకురండి. ఇంకా వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. అయినా అంత ఖరీదు చేసే మిఠాయిలు వాళ్ళకి ఇవ్వవలసిన అవసరమేముంది? ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకునేది లేదు. చూడు, మన దగ్గర నమ్మకంగా పనిచేసేవారికి ఆ మాత్రం ఇస్తే తప్పేం లేదులే. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయి. అలా ప్రతిరోజు పనిపేరు చెప్పి కమలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత, అబ్బా, వాళ్ళ దగ్గర పనిచేయటం ఇక నా వల్ల కాదయ్యా. ఎంత పని చేస్తన్నా ఏదో ఒక మాట నన్ను అంటానే ఉంటుంది. ఒక్కరోజు కూడా సెలవు పెట్టి ఇంటి పట్టున ఉందామంటే కుదరటమేం లేదు. నేను ఎప్పటినుండో చెప్తున్నానా అక్కడ పని మానేయమని? నువ్వు వింటేనా? ఇదేంటి ఉన్నట్టుండి ఎంత వర్షం పడుతుందేంటి? బాగా పెద్ద వర్షం. అవును, నేను వచ్చేటప్పుడు అసలు మబ్బులే లేవు. అయినా ఇంత పెద్ద వర్షం పడుతుందేటి? అయినా ఈ వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో కదా. నాకు చాలా ఇష్టం. ఆ వాసన ఇష్టం లేని వారు ఎవరు ఉండరో. అయ్యో చూడు, గోడ బీట్లు వారిపోతుంది. అమ్మో, చూస్తుంటే ఆ వర్షానికి తడిసి గోడ పడిపోయిట్టుందే. అయ్యోయ్యో,
అంటుండగానే గోడు ఇరిగిపడింది. చూడు ఎట్టా ఇరిగిపడిందో. ఇప్పుడు ఈ గోడ బాగు చేయించుకోవడానికి కూడా మన దగ్గర డబ్బు లేదు. అవును, ఏదో శబ్దం వచ్చింది, నీకు వినపడిందా? అవునయ్యా, నాకు వినపడింది. అది బయటపడింది. ఏదో రాగి సెంబు శబ్దంలా వచ్చింది. సరే బయటికెళ్ళి చూద్దాం పదా. అదిగో అక్కడ ఒక చెంబు పడి ఉంది, ఏదో గుడ్డగట్టి ఉంది. దానిని తీసుకుని త్వరగా లోపలికెళ్తాన్రా, ఓర్సం బాగా పడిపోతుంది. ఇదేంటి ఎంత పడి ఉంది? చూద్దాం ఉండు. చూడు కమలా, ఇందులో ఏమున్నాయో చూస్తుంటేవి బంగారు నాణేల్లాగున్నాయి. బంగారు నాణాలయ్యేటి? అయి బంగారు నాణాలే. ఆహా, ఎన్నున్నాయో! వీటితో మనం ఎంత సుఖంగా ఉండొచ్చు. మంచి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఆ గోడను మళ్ళీ ఎలా కట్టాలరా దేవుడా అనుకుంటుంటే ఈ బంగారం దొరకటం మన అదృష్టం కదయ్యా. ముందు మనం మంచి ఇల్లు కట్టుకోవాలి. వెంటనే పని కూడా మానేస్తాను. నువ్వు కంగారు పడవద్దు. ఇంత డబ్బు మన దగ్గరికి ఒకేసారి వచ్చిందంటే అందరికీ అనుమానం వస్తుంది. నువ్వు కొన్ని రోజులు పనికి యథావిధిగా వెళ్ళు. నేను ఈ బంగారాన్ని వెండి నాణ్యాలుగా మార్చి తీసుకుని వస్తా. నెమ్మదిగా మనం ఇల్లు నిర్మించుకుందాం. ఏదైనా కొత్త వ్యాపారం కూడా మొదలు పెడదాం. అబ్బా, ఇంత డబ్బు ఉంచుకుని కూడా ఆ గయ్యాల దగ్గర పనిలోకి వెళ్ళాలా? నా వల్ల కాదు బాబు. నేను చెప్పింది విను. మరో వారం రోజులు ఓపిక పట్టు. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అలా మరుసటి రోజు కమల పనిలోకి వెళుతుంది. పని ముగించుకున్న తర్వాత, ఇదిగో ఆ బట్టలు చెరువుగట్టు దగ్గరికి తీసుకెళ్ళు. చక్కగా ఉతికి తీసుకురా. నిన్న ఆరబెట్టిన బట్టల్లో నా చీర ఎగిరి పక్కింట్లో పడింది. జాగ్రత్తగా ఆరేయ్. అట్టగేనమ్మా. ఎప్పుడు దీని గొడవ నాకు కుదులుతుందో ఏమిటో దేవుడా. అలా ఉండగా సిద్ధయ్య తనకు దొరికిన బంగారు నాణేల్లో ఒకదాన్ని తీసుకుని అంగడికి వెళతాడు. వీడికింత విలువైన బంగారు నాణం ఎక్కడిది? దీనిని వీడు తప్పకుండా దొంగలించి ఉండుంటాడు. రేయ్, ఈ బంగారు నాణం నీకెక్కడిదిరా? అయ్యా, ఇది మా ఇంట్లో దొరికింది. బహుశా మా పూర్వీకులు దీనిని మా కోసం దాచిపెట్టి ఉంటారు. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానురా? నిజం చెప్పు. దీనిని నువ్వు దొంగతనం చేసి తీసుకొచ్చావు కదా? లేకుంటే ఇంత విలువైంది. నిన్ను చూస్తుంటే కట్టిక పేదవాడిలా ఉన్నావు. నీకు ఇంటిలో దొరకటమేంటి? నా దగ్గర నీ నాటకాలు కుదరదు. ఉండు, నిన్నేం చేస్తాను. అయ్యా, నేను నిజమే చెప్తున్నా. నేను దొంగను కాదు. ఈ బంగారు కాసు మా ఇంట్లోనే నాకు దొరికింది. నన్ను నమ్మండి. మీరు దానికి తగిన వెండి ఇవ్వకపోయినా పర్వాలేదు. దయచేసి ఆ బంగారం కాసు తిరిగిచ్చియండి. ఏంట్రా దొంగ వెధవ? దొంగలించి తీసుకొచ్చిన దానికి కూడా అన్ని వెండి నాణాలు ఇస్తారా? మర్యాదగా నేనిచ్చిన 10 వెండి నాణాలు తీసుకొని పోతావా? లేకుంటే రాజభటులకు నిన్ను అప్పగించమంటావా? ఇదిగో 10 వెండి నాణాలు. ఈ వ్యాపారి ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. 100 వెండి నాణాలు విలువ చేసేదానికి కేవలం 10 వెండి నాణాలు మాత్రమే దక్కించాడు. ఇక చేసేదేమీ లేదు. అలా దిగులుగా సాయంత్రానికి ఇంటికి చేరుకున్న సిద్ధయ్య జరిగిందంతా తన భార్యకి చెప్తాడు. మన అవతారాలు సొత్తే మన పేదరికం ఇందులో ఉట్టి పడుతోంది. చూసిన వాళ్ళందరూ ఇంత ఖరీదైన బంగారు వీళ్ళ దగ్గర ఎందుకుందని అనుమానం రాదు. మరి ఇక నుండి ఆ బంగారం మార్చడానికి నువ్వు వెళ్ళొద్దు, నేనెళ్తా. నువ్వు మాత్రం చాలా డబ్బున్న దానిలా ఉన్నావా ఏంటి? నువ్వు వెళ్ళినా వాళ్ళు అనుమానించడం ఖాయం. అది నాకు కూడా తెలుసు. కానీ దీనికి నేనొక పథకం ఆలోచించానుగా. దానిని రేపే నేను అమలు పరుస్తా. చూడు, తొందరపడితే మొత్తానికి నష్టం వస్తుంది. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో. అవన్నీ నాకు వదిలే. 2 రోజుల్లో 10 బంగారు నాణాలు మార్చి తీసుకుని వస్తా. అది ఎలాగంటావా? అమ్మో, ఆమె అసలే గయ్యాలి. ఏదైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. నేనేసే పథకం తప్పకుండా పారుతుంది. రేపు నువ్వే చూస్తావుగా. అమ్మగారు, నేను బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరికి వెళ్తున్నా. ఇందులో ఒక మంచి చీరుంది. దీన్ని కట్టుకుని అమ్మగారు ఎప్పుడూ అంగడికి వెళ్తుంటారు. నేను కూడా దీన్నే కట్టుకుంటా. ఈ చీర ఇక్కడ దాత్తా. ఇంటికెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. అప్పుడే బట్టలు ఉతకటం అయిపోయిందా? ఇంత త్వరగా వచ్చేశావు. అసలు సరిగ్గా ఉతికావా లేదా? చాలా బాగా ఉతికేనమ్మా.
బయట ఆరేసున్నాయి, కావాలంటే చూసుకోండోసారి. అతి త్వరలో ఇక నీ దగ్గర పని మానేస్తా. ఆ తర్వాత నీ పని నువ్వు చేసుకోలేక సస్తావు. అలా కమల పని ముగించుకుని దాచిపెట్టిన తన యజమానురాలి చీర తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆ చీర ధరించి పైదాకా కప్పుకుని ఉంటుంది. ఈ దుస్తుల్లో నువ్వు కొత్తగా ఉన్నావు, కానీ జాగ్రత్త, ఎవరైనా నిన్ను గమనిస్తే మనం ప్రమాదంలో పడతాం. ఎలా వెళ్లాలో నాకు తెలుసు, నువ్వు కంగారు పడమాక, నేను జాగ్రత్తగానే వెళ్తాలే. రండి రండి అమ్మగారు, ఈరోజు మీరు వచ్చారేమిటి? రామనాథం గారు ఊళ్ళో లేరా? అవునండి, ఊళ్ళో లేరు. నాకు ఒక పని అప్పగిచ్చారు. చూడండి, ఇందులో 10 బంగారు నాణాలున్నాయి. దీనికి సరిపడా వెండి నాణాలివ్వాలి. ఈ 10 బంగారు నాణాలకు 1000 వెండి నాణాలు వస్తాయి. మీరు ఏమీ అనుకోకండి. ఎందుకు ఇన్ని వెండి నాణాలు అవసరం పడింది? ఏదైనా శుభకార్యం ఉందా? అవును, తొందరలో మా తమ్ముడి పెళ్ళుంది. దీనికి కొన్ని వస్తువులు కొనాల్సింది. ఇంట్లో వెండి నాణాలు లేక మీ దగ్గర తీసుకెళ్తున్నా. కాస్త త్వరగా ఇప్పిస్తారా? ఇంట్లో చాలా పనులే ఉన్నాయి. తప్పకుండా అమ్మగారు, ఇదిగోండి, ఇందులో 1000 వెండి నాణాలున్నాయి. రామనందం గారిని అడిగానని చెప్పండి. అలా కమల త్వరగా అక్కడ్నుంచి ఇంటికి చేరుకుని తాను తెచ్చిన వెండి నాణాలు భర్తకు చూపిస్తుంది. ఇదిగోనయ్యా, ఎండి నాణాలు. ఇక మనం ఏ పనైనా ఇట్టే మొదలుపెట్టేయచ్చు. ముందు ఇల్లు బాగు చేసుకుందాం. అవును, ముందు మనం మంచి దుస్తులు కొనుక్కుందాం. ఈ దుస్తుల్లో ఉంటే మన దగ్గర పని చేయడానికి ఒక్కరు కూడా రారు. ఇక అటువంటి కట్టాలేవి మన దరిశారో. నేను రేపట్నుండి పనికి కూడా వెళ్ళకూడదని నిశ్చయించేసుకున్నా. అవును, మిగిలిన బంగారు నాణేలు జాగ్రత్తగా ఉంచుకొని మంచి వ్యాపారం మొదలు పెడదాం. అలా కమల పనికి వెళ్లటం మానేస్తుంది. 2 రోజులు గడిచిన తరువాత రామనాథం గారు అంగడికి వెళతారు. అయ్యా రామనాథం గారు, ఈరోజు మరిన్ని వెండి నాణాలు వచ్చాయి. మీకు చిల్లరగా కావాలంటే తీసుకెళ్ళండి. నాకు వెండి నాణేలు ఎందుకండి, నా దగ్గరే చాలా ఉన్నాయి. అవునులేండి, 2 రోజుల క్రితమే మీ భార్యగారు వచ్చి 10 బంగారు నాణాలు ఇచ్చి 1000 వెండి నాణాలు తీసుకెళ్లారు. శుభకార్యం ఏదో ఉంది అన్నారు కదా, ఇంకా మీకు అవసరం పడుతుందేమో అని అడిగాను. ఏమిటి మీరనేది? నా భార్య ఎప్పుడొచ్చి వెండి నాణేలు తీసుకెళ్ళింది? ఆ విషయం అసలు నాకు తెలియలేదు. అదేంటి, మీరు ఊళ్ళో లేరని అందుకే తాను వచ్చినట్టు నాకు చెప్పారు. అయితే నేను అనుమానించింది నిజమేనన్నమాట. నేను లేని సమయంలో నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం తన పుట్టింటికి చేరేస్తున్నట్టుగా ఉంది. ఓ అదే, నేను మర్చిపోయానండి. అవును, నేనే పంపాను. అంత పెద్ద మొత్తంలో తీసుకురావడం కదా, పనివారిని పంపితే అంత మంచిది కాదని నా భార్యను పంపానండి. వెంటనే ఇంటికి చేరుకుంటాడు రామనాథం. ఇంటికి వెళ్లే సమయానికి తన భార్య తమ్ముడు సత్తిబాబు అక్కడుంటాడు. ఏమిటి వీడొచ్చాడు? వీళ్ళసలు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. ఇంకా బావ రాలేదా అక్క? నాకు వేరే పని ఉంది. ఇక నన్ను వెళ్ళమంటావా? ఉండరా, ఇప్పుడే వస్తా. ఇదిగో ఈ 5 బంగారు నాణాలు తీసుకువెళ్ళి నేనిచ్చానని చెప్పి అమ్మకివ్వు. పోయినసారి వచ్చినప్పుడు ఒక 5 బంగారు నాణాలిచ్చావు. ఇప్పుడేమో ఇంకొక 5 నాణాలిస్తున్నావు. దేనికక్కా? అవన్నీ నేనమ్మకి చెప్పాలేగాని జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలా శాంత తమ్ముడు బంగారు నాణాలు తీసుకుని వెళ్లిన తరువాత, నేననుకున్నది నిజమే. ఇది నాకు తెలియకుండా నా డబ్బంతా పుట్టింటికి తరలిస్తోంది. ఇక ఉపేక్షించి లాభం లేదు. నన్ను మోసం చేసినవాడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏమిటే శాంత, నా డబ్బు మొత్తం నువ్వు పుట్టింటికి తరలిస్తావా? ఓ అదా, నాకు ఒక పెద్ద హారం తయారు చేయిస్తుంది మా అమ్మ. అందుకే మా తమ్ముడికి కొంత బంగారం ఇచ్చి పంపుతున్నా. అక్కడ బంగారాభరణాలు తయారు చేసేవారు చాలా పనితనం ఉన్నవారు. కొత్త కొత్త హారాలు తయారు చేస్తారు. నోర్మై, ఇప్పుడు నేను అడిగే వరకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం? బయటపడింది కాబట్టి ఇప్పుడు ఈ సాగు చెబుతున్నావు. నీలాంటిది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. అదేంటండి, నేను హారం తయారీ పూర్తయిన తర్వాత మీకు చూపిద్దామని మీకు చెప్పలేదంతే. ఇందులో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. నన్ను నమ్మండి. అవునా? అయితే నేను అంగడికి వెళ్ళి 10 బంగారు నాణాలు మార్చి 1000 వెండి నాణాలు ఎందుకు తీసుకొచ్చావు? మన ఇంట్లో ఏదో శుభకార్యం ఉందని చెప్పావుట. ఏముంది మన ఇంట్లో శుభకార్యం? అయ్యో భగవంతుడా, నేనెప్పుడు అంగడికెళ్ళానండి? వెళ్లడమే కాకుండా వెండి నాణేలు మార్చుకునొచ్చానా? అయినా
మనింట్లోనే చాలా వెండి నాణేలుండగా అంగడికి వెళ్లి మార్చుకురావాల్సిన అవసరం మనకే ఉందండి. ఇక సాలించి నీ నాటకం. ఆ దుకాణదారికి నువ్వు బాగా తెలుసు. అతను నేను గుర్తించి నాకు చెప్పాడు. ఎక్కడో పొరపాటు జరిగింది. అసలు నేను ఇంక నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. వెంటనే బయలుదేరి మీ పుట్టింటికి పో. మళ్ళీ తిరిగి రావద్దు. అది కాదండి, నేను అంగడికి వెళ్లలేదనంటే వినరేంటి? ఇంకొక మాట మాట్లాడినా నేను ఇక్కడే చంపేస్తాను. వెంటనే పోయి ఇక్కడి నుంచి. రామనాథం భార్యతో గొడవపడి పుట్టింటికి పంపిస్తాడు. అలా వారం రోజులు గడిచిన తర్వాత జరిగిన విషయం సిద్ధయ్యకు తెలుస్తుంది. చూడు, నువ్వు చేసిన పనికి మీ యజమానురాల్ని తన పుట్టింటికి పంపించాడంట రామనాథం గారు. అమ్మయ్యా, మంచి పనే జరిగింది. నన్నెన్ని కట్టాలు పెట్టింది, తను కట్టాకే జరగాలి. నోర్మి, అలా చేయడం చాలా తప్పు. పద, మనం ఇప్పుడే రామనాథం గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెబుదాము. మరి మన దగ్గర ఇంత బంగారం ఎలా వచ్చిందని అడిగితే మనం ఏటి చెప్తాం? మనకి ఎలా దొరికింది, దాన్ని తీసుకెళ్తే మనల్ని అంగట్లో ఎలా అనుమానించారో, ఏ పరిస్థితుల్లో నువ్వు యజమానురాలను దుస్తులు వేసుకుని వెళ్ళావో అన్నీ వివరంగా చెబితే ఆయనే నమ్ముతారు. రామనాథం గారు చాలా మంచివారు. మన వల్ల వాళ్ళు విడిపోవటం నాకు ఇష్టం లేదు. సరే పద వెళ్దాం. అలా కమల, సిద్ధయ్య ఇద్దరూ రామనాథం దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరిస్తారు. ఇదిగోనయ్యా, నే తీసుకెళ్లిన అమ్మగారి చీర. దీనివల్లే ఆ వ్యాపారి అమ్మగారే వచ్చి బంగారు నాణాలు మార్చారని మీకు చెప్పుంటారు. మేము మా బంగారం మార్చుకుందామనే ఉద్దేశంతో ఈ చీర తీసుకెళ్ళాం, కానీ ఇట్టా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. పోనీలే, మీ పూర్వీకులెవరో మీకు మంచిది జరిగేలా చేసి మిమ్మల్ని పేదరికం నుంచి బయటపడేశారు. సరే, నేను ఇప్పుడే వెళ్ళి నా భార్యను తీసుకొస్తాను. ఈ జరగడం కూడా ఒక విధంగా మంచిదే అయింది. ఇప్పటికన్నా మా శాంతకు బుద్ధొచ్చి ఉంటుంది. అలా కమల, సిద్ధయ్య కలిసి రామనాథం, శాంతలను కలుపుతారు. తర్వాత మంచి ఇల్లు కట్టుకుని చక్కటి వ్యాపారం చేస్తూ ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు.